10 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు మూలాధారమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లోని గ్రామాలకు తాగునీరు, పారిశ్రామిక సంస్థలకు, విద్యుత్ కేంద్రాలకు కూడా ఈ రిజర్వాయర్ల నుంచి నీరు అందాల్సి ఉండగా మార్చి నెల రాకముందే వాటర్ లెవెల్స్ డేంజర్ బెల్స్ ని మోగిస్తున్నాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉత్తర తెలంగాణకు నీరందించే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన జలాశయాలన్నీ వాటర్ లెవెల్స్ అన్ని ఒక్కసారిగా డౌన్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. మనం కనుక ప్రధానంగా చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి, తర్వాత మధ్య మానేరు, లోయర్ మానేరు ఈ మూడు డ్యామ్లకు సంబంధించి దాదాపు 75 టీఎంసీల నీరు పూర్తిస్థాయి సామర్థ్యం ఉంటుంది. అయితే వీటిలలో ఖరీఫ్ సాగు తర్వాత ఇప్పుడు రబీ కూడా రికార్డు స్థాయిలో వరి పంట సాగు అవడంతో ఈ రిజర్వాయర్ల నుంచి నీరు వేగంగా తగ్గిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అన్ని జలాశయాల్లో కూడా డెడ్ స్టోరేజ్ కి సమీపంలో వాటర్ లెవెల్స్ అయితే నమోదవుతూ ఉన్నాయి. మనం విజువల్లో చూస్తున్నాం. మనం ప్రస్తుతం లోయర్ మానేరు డ్యామ్ లో ఉన్నాం. లోయర్ మానేరు డ్యామ్ సామర్థ్యం వచ్చేసి 24 టీఎంసీలు. 24 టీఎంసీలు ఇది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. ఇక్కడ నుంచి కాకతీయ కెనాల్కు, కాకతీయ మెయిన్ కెనాల్ను ఇక వరంగల్, ఉమ్మడి వరంగల్, ఆ తర్వాత సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో కొంత ప్రాంతానికి ఇక్కడి నుంచి నీరు వెళ్తుంది. ఈ డ్యామ్ ద్వారా వెళ్తున్న నీరు దాదాపు 6 లక్షల ఎకరాలు సాగవుతుంది. అయితే ఇది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. దీనికి మధ్య మానేరు నుంచి, శ్రీరామ్ సాగర్ నుంచి కూడా వాటర్ ఇక్కడికి వస్తుంటాయి. అటువైపు ఎల్లంపల్లి నుంచి కూడా వాటర్ ఈ ఎల్ఎండికి వస్తాయి. అయితే ఖరీఫ్ సాగు రికార్డు స్థాయిలో సాగవడం, ఇటు రబీ సాగులో కూడా పెద్ద ఎత్తున వరి సాగు చేపట్టడంతో నీటి అవసరాలంటే సాగునీటి అవసరాలన్నిటి పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. దీంతో డ్యామ్ నుంచి నీరు వేగంగా ఖాళీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇలాగే కొనసాగుతాయి. అంటే దాదాపు ఇంకొక 10 రోజుల పాటు నీరు పంటల కోసం విడుదల చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే 10 రోజుల పాటు కనుక నీటిని విడుదల చేస్తే ప్రస్తుతం ఈ ఎల్ఎండికి సంబంధించి మనం చూసినట్టయితే 24 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం ఉన్న ఈ ఎల్ఎండిలో ప్రస్తుతం 8 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే 1/3 వంతు నీరు మాత్రమే ఉన్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ నుంచి కరీంనగర్ తాగునీటి అవసరాలు, తర్వాత మిషన్ భగీరథకు వివిధ గ్రామాలకు దాదాపు 170 గ్రామాలకు ఇక్కడి నుంచే నీరు వెళ్లే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు చూస్తే మధ్య మానేరులో కూడా 9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. మొత్తం 27 టీఎంసీల సామర్థ్యానికి కానీ 9 టీఎంసీలే ఉన్నాయి. అవి కూడా తాగునీటి అవసరాల కోసం మాత్రమే వాడే సిచ్యువేషన్ ఉంది. అక్కడ సిద్దిపేట వరకు మల్లన్న సాగరు, అనంతగిరి, ఆ తర్వాత ఇటువైపు ఏదైతే అప్పర్ మానేరు వైపు ఉందో ముస్తాబాద్ వైపు అటు కూడా తాగునీటి అవసరాలన్నీ ఎంఎండి నుంచే తీర్చాల్సి ఉంటుంది. మరోవైపు ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గురించి కనుక మనం చూసినట్టయితే ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 11 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నగర నీటి అవసరాలు కూడా ఇక్కడి నుంచే తీర్చాల్సి ఉంటుంది. మొత్తం ఓవరాల్గా చూస్తే ఈ 3 ప్రాజెక్టుల్లో కలిపి ప్రస్తుతం 15 టీఎంసీల నీరు కూడా అందుబాటులో లేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇందులో నుంచి ఒక 3 టీఎంసీల వరకు నీరు ఆవిరి రూపంలో వెళ్తుంది. కాబట్టి ఆవిరి రూపంలో వెళ్ళిన తర్వాత మిగిలేది ఒక కష్టంగా ఒక 10 టీఎంసీల నీరు మాత్రమే మిగులుతుంది. సాగునీటి అవసరాలకు ఒక 5-6 టీఎంసీల పోయినా కూడా తాగునీరు కూడా కష్టంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ ప్రాజెక్టులు ఏవైతున్నాయో వీటన్నిటిలో నీటి నిల్వలు ఒక డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.